హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. స్వామి రెడ్ ల్యాండ్స్ బేలర్ మన దగ్గర వచ్చేసి బేలర్స్ వచ్చేసి రీకండిషన్ చేసినవి, సబ్సిడీలో వచ్చిన బేలర్స్, లేదంటే కొత్త న్యూ మిషన్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఎవరు కూడా అడ్వాన్స్ కట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసి మీకు నచ్చిన మిషన్ పట్టుకెళ్ళొచ్చు తీసుకొని. ఈ బేలర్ వచ్చేసి 2025 మోడలు, మీకు న్యూ మోడల్ అనమాట. ఇది 2025లో కొత్తగా వచ్చిన న్యూ మోడలు. తర్వాత మీకు ఇది కూడా వచ్చేసి 2025 మోడలు. మిషన్ వచ్చేసి కొంచెం ట్రైల్ వేయటం జరిగింది బేలరు. అంటే ఇక్కడ ఉన్న ఇవి బేలర్స్ మొత్తం ఏంటంటే సబ్సిడీలో వేరే పంజాబ్ కానీ ఒరిస్సా, ఢిల్లీ అటు సైడ్ ఏంటంటే అక్కడ గడ్డి తగలబెట్టడం వల్ల ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొన్ని ఏరియాల్లో సబ్సిడీలో గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది సబ్సిడీలో తీసుకొని వాళ్ళు ఓన్ పర్పస్ కి యూజ్ చేస్తూ ఉంటారు. ఒక 6 months 1 year వాడిన తర్వాత ఏమైందంటే వాళ్ళు మరలా తీసుకోవడానికి కోసం, కొత్త మిషన్ తీసుకోవడం కోసం మనకి సేల్ చేయడం జరుగుతుంది. వీటిలో ఏదన్నా చిన్న కంప్లైంట్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, అవన్నీ మనం క్లియర్ చేసేసి మళ్ళీ సేల్ చేయడానికి ఇచ్చేస్తుంటాము. ఈ మోడల్ వచ్చేసి మీకు 23కి 24కి మిడిల్లో వచ్చింది. అంటే 23 డిసెంబర్ అనుకోండి. ఇది మిషన్తో పాటు వచ్చిన స్పోక్స్ కానీ యూగార్డ్స్ కానీ మొత్తం పార్ట్స్ అన్ని మిషన్తో పాటు వచ్చినవే, మనం ఏమి రీప్లేస్మెంట్ చేసినవి ఇవేం కాదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మిషన్ కూడా ఇది కూడా 23 మోడలే. దీనికి కూడా యూగార్డ్స్, స్పోక్స్ మొత్తం కంపెనీ నుంచి వచ్చిన స్పేర్ పార్ట్సే మిషన్ కి ఫిట్ చేసి ఉన్నాయి అనమాట. మనం మళ్ళీ వాటిని రీప్లేస్మెంట్ చేసి కొత్త వేయటం అట్లాగేం లేదు, ఎందుకంటే మిషన్ ఎక్కువ యూజ్ చేయలేదు. తర్వాత ఈ బేలర్ వచ్చేసి ఇది 23నే. అయితే ఇది టోటల్ రీకండిషన్ అంటే ఏంటంటే ఒక బేలరు ఒక 1.5 year యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఇవన్నీ స్పోక్స్, యూగార్డ్స్ బెండ్ అవటము, అవి అరిగిపోవటము, తర్వాత డీప్ ప్లేట్ బేరింగ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే డ్యామేజ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం కంప్లీట్ గా యూగార్డ్స్, స్పోక్స్, డీప్ ప్లేట్ బేరింగ్స్ కంప్లీట్ గా బుష్లతో సహా మొత్తం తీసేసేసి మనం కొత్తవి ఫిట్ చేస్తాం. తర్వాత బేరింగ్స్ ఏదన్నా ప్రాబ్లం ఉండి షేక్ రావటం కానీ అలాగ జరిగినాయి అనుకోండి, ఆ బేరింగ్స్ కూడా మొత్తం మనం కంప్లీట్ గా తీసేసేసి చైన్స్ అవన్నీ మారుస్తాం అనమాట. అట్లా చేసిన బేలర్ ని మనం రీకండిషన్ బేలర్ అంటాం. ఇక్కడికి వచ్చేసినట్లయితే మీరు ఇది 22 మోడలు, ఇది కూడా టోటల్ రీకండిషన్. ఇవి రెండు, అది 23, ఇది 22. పెద్ద వేరియేషన్ అనేది ఈ రెండు బేలర్లకు అనేది పెద్ద వేరియేషన్ అనేది ఉండదు, రెండు ఈక్వల్ గానే ఉంటాయి. ఒకసారి మనం రీకండిషన్ చేసిన తర్వాత మరలా ఇది ఒక 1 year 1.5 year వరకు యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా స్పోక్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యి మధ్యలో ఫీల్డ్ లో ఏదైనా ప్రాబ్లం అయితేనే మనం మార్చుకుంటాం, కానీ లేదంటే దాన్ని అలానే కంటిన్యూషన్ చేయొచ్చు అనమాట. మీకు తర్వాత ఇక్కడ చూసినట్లయితే బేలర్లకి ఏదన్నా బెండ్ అవటం కానీ, చాయిస్లు బెండ్ అవటం కానీ, వెల్డింగ్లు చేయటం కానీ ఏం లేవన్నమాట. మీరు వచ్చినట్లయితే డైరెక్ట్ గా మీకు మిషన్స్ లైవ్ లో చూసుకోవచ్చు. మాకు ఆడ ఇక్కడ ఫీల్డ్ స్టార్ట్ అయింది అనుకోండి, మీరు వస్తే అవసరమైతే దీన్ని ట్రాక్టర్ కూడా ఫిట్ చేసి మీకు ట్రైల్ కూడా చూపించి కూడా ఇవ్వటం జరుగుతుంది. లేదంటే మామూలుగా ట్రాక్టర్ పెట్టేసి మనం పీటీఓ రన్ చేసుకొని చెక్ చేసుకొని మొత్తం దారం ఎలా దొరుకుతుంది ఇవన్నీ మామూలుగా మాన్యువల్ గా చూసుకోవచ్చు. కటర్ బార్ ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు. మీరు కొత్త మిషన్స్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి, ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ షోరూమ్. మనకి సర్వీస్ పాయింట్ వచ్చేసి మొత్తం మనకి ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. మన ఇంటి దగ్గరే మొత్తం పెద్ద షెడ్ అనేది ఉంటుంది. ఆ షెడ్ దగ్గర మొత్తం మిషన్స్ రిపేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి షోరూమ్ కి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సర్వీస్ పెట్టుకోవడానికి ఏంటంటే కొంచెం అడ్డుగా ఉంటుంది, కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి సర్వీస్ పాయింట్ మొత్తం ఇంటి దగ్గర పెట్టేశాము. అంతకుముందు లాస్ట్ టైం మనం ఒక 10 years నుంచి అక్కడే సర్వీస్ చేయటం, అక్కడే సేల్ చేయటం జరుగుతుంది. ఇక్కడ కొత్తగా మార్చామన్నమాట, రోడ్డు ఫేస్ కే ఉంటుంది మంది. మనం అద్దంకి పోయే రూట్ లో మన షాప్ అనమాట. ఇక్కడ మిర్యాలగూడ, నల్గొండ వెళ్ళే రూట్ అనమాట. ఇది నెల్లూరు చెన్నై హైవే రూట్. ఇది ఎవరో కస్టమర్స్ మనకి ఇటు ఫీల్డ్ కి వెళ్ళాలన్నా కానీ, నెల్లూరు నుంచి ఇటు తమిళనాడు నుంచి వెళ్ళాలన్నా కూడా ఇదే రూట్ లో తెలంగాణ రావాల్సిందే. మీకు రోడ్డు ఫేస్ కే ఉంటుంది. మనకి సర్వీస్ మిషన్స్ అంటే రీకండిషన్ చేసే మిషన్స్ కూడా మీరు చూడాలనుకున్నట్లయితే మన ఇంటి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం అనమాట. మీకు అక్కడ మొత్తం సర్వీస్ అవన్నీ చేస్తూ ఉంటాము. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే లైవ్ లో ఈ మిషన్స్ అన్ని చూసుకోవచ్చు. మీకు ఇవి నచ్చకపోతే ఇంకా ఉన్నాయి, అవి కూడా చూద్దాం.